భూమి మీద కోట్లాది జీవులున్నాయి. చిన్న బ్యాక్టీరియా నుండి పెద్ద ఏనుగు వరకు. సముద్రంలో చేపల నుండి అడవిలో చెట్ల వరకు. వీటన్నింటిని ఒక క్రమంలో పెట్టాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఏ లక్షణం చూసి వేరు చేయాలి? అరిస్టాటిల్ మొదలుపెట్టాడు. లిన్నెయస్ మార్చాడు. విటేకర్ పూర్తిగా కొత్తగా చేశాడు. కానీ అది కూడా తప్పు అని తేలింది. వర్గీకరణ అనేది ఒక్కసారి రాసి పక్కన పెట్టే విషయమైతే కాదు. ఈ శాస్త్రవేత్తలు వందల సంవత్సరాల తలలు బాదుకున్న పాత సిద్ధాంతాలు పడుగొట్టి కొత్తవి కట్టిన ఒక అద్భుతమైన జర్నీ. ఆ జర్నీ ఇప్పుడు మనం చూద్దాం. చాలా కాలం క్రితం నుండే మానవులు జీవులకు పేర్లు పెట్టి వర్గీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొదట్లో మొక్కలను చాలా సింపుల్గా వర్గీకరించారు. ఇవి తినదగినవా లేదా విషపూరితమైనవా అని. ఆ తర్వాత గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ జీవులను రక్తం ఉందా లేదా, గుడ్లు పెడతాయా, నాలుగు కాళ్ళు ఉన్నాయా అనే లక్షణాల ఆధారంగా విభజించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి స్వీడిష్ వృక్ష శాస్త్రవేత్త అయిన కార్ల్ లిన్నెస్ జీవశాస్త్ర వర్గీకరణలో పెద్ద మార్పు తీసుకువచ్చాడు. ఆయన జీవులన్నింటినీ రెండే రాజ్యాలుగా విభజించాడు. వృక్షరాజ్యం ఒకటి మరియు జంతురాజ్యం ఒకటి. ఈ విభజన ప్రధానంగా రెండు లక్షణాల ఆధారంగా జరిగింది: చలనం ఉందా లేదా, కణకవచం ఉందా లేదా అని. మొక్కలు ఒకే చోట స్థిరంగా ఉంటాయి కాబట్టి, కణకవచాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని వృక్షరాజ్యంలో చేర్చారు. జంతువులు కదలగలవు మరియు వాటికి కణకవచాలు ఉండవు కాబట్టి వాటిని జంతు రాజ్యంలో పెట్టారు. కానీ ఈ వర్గీకరణ విధానంలో చాలా లోపాలు కనిపించాయి. మొదటి సమస్య: కేంద్రక పూర్వ జీవులు మరియు నిజ కేంద్రక జీవుల మధ్య తేడాను ఇది అస్సలు చూపించలేదు. అమీబా బ్యాక్టీరియా లాంటి చిన్న ఏకకణ జీవులను సైతం పెద్ద బహుకణ జంతువుల్లో మరియు మొక్కల్లో కలిపి ఒకే గుంపులో పెట్టారు. రెండవ సమస్య: అమీబాకు కణకవచం లేదు కాబట్టి దాన్ని జంతువుల కింద పెట్టారు. బ్యాక్టీరియాకు కణకవచం ఉంది కాబట్టి దాన్ని మొక్కల కింద చేర్చారు. ఇది చాలా గందరగోళంగా ఉండేది. మూడవ సమస్య: శీలీంధ్రాలు అంటే ఫంగై పూర్తిగా పరపోషకాలు, కానీ వాటిని స్వయం పోషకాలైన మొక్కలతో కలిపి ఒకే చోట ఉంచారు. ఇది అస్సలు సరైనది కాదు. మరియు నాలుగవ సమస్య: యూగ్లిన్ అనే జీవి. ఈ రెండు రాజ్యాల్లో దీనిలోనిది ఇమడలేదు. ఎందుకంటే యూగ్లీనా మొక్కల్లా కిరణజన్య సంయోగ క్రియ చేసుకోగలదు. అదే సమయంలో జంతువుల్లా ఒక చోటు నుండి మరొక చోటికి కదలగలదు. దీన్ని ఏ రాజ్యంలో పెట్టాలో అస్సలు అర్థం కాలేదు. మరి 1960 కాలంలో అమెరికన్ జీవవర్ణ శాస్త్రవేత్త అయిన ఆర్హెచ్ విట్టేకర్ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపిస్తూ పంచరాజ్య వర్గీకరణను ప్రతిపాదించాడు. ఈ విధానం కేంద్రక పూర్వ జీవులు, నిజకేంద్రక జీవుల మధ్య మరియు ఏకకణ మరియు బహుకణ జీవుల మధ్య తేడా స్పష్టంగా చూపించబడింది. పోషణ విధానాన్ని పరిగణలోకి తీసుకుంది. కణకవచ నిర్మాణాన్ని కూడా వర్గీకరణ ఆధారంగా వాడింది. మరి ఆ 5 రాజ్యాలు ఏవంటే: మొదటి రాజ్యం మోనీరా. ఇవి అత్యంత సరళమైన ఏకకణ కేంద్రక పూర్వజీవులు. అంటే అన్ని రకాల బ్యాక్టీరియాలు ఇందులో ఉంటాయి. వీటికి కేంద్రకం లేదా త్వచంతో కూడిన కణాంగాలు ఉండవు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొక్కల కణకవచాల్లా కాకుండా బ్యాక్టీరియా కణకవచాలు సెల్యులోస్‌తో కాదు, పెప్టిడో గ్లైకాన్ అనే పాలీసాకరైడ్ గొలుసులతో నిర్మితమై ఉంటాయి. ఇంకా రెండవ రాజ్యం ప్రోటిస్టా. ఇది చాలా వైవిధ్యమైన రాజ్యం. ఏకకణ నిజకేంద్రక జీవులతో పాటు కొన్ని సరళమైన బహుకణ నిజకేంద్రక జీవులు కూడా ఇక్కడ ఉంటాయి. అమీబా యూగ్లీనాలకు ఇక్కడే సరైన స్థానం దొరికింది. వీటిలో కొన్ని స్వయం పోషకాలు, కొన్ని పరపోషకాలు మరియు మిక్స్డ్ ట్రోఫిక్, అంటే స్వయం పోషితంగా మరియు పరపోషితంగా రెండు విధాలుగా బతకగల జీవి. యూగ్లీనా ఇలాంటి మిక్సోట్రోఫిక్కి చెందినది. ఇక మూడవ రాజ్యం ఫంగై అంటే శీలీంధ్రాలు. పుట్టగొడుగులో దీనికే చెందుతాయి. శీలీంధ్రాలు మరియు మొక్కలు రెండు బహుకణ నిజకేంద్రక జీవులే. అయినప్పటికీ వాటి కణకవచాల్లో చాలా పెద్ద తేడా ఉంది. శీలీంధ్రాల కణకవచం కైటిన్తో తయారవుతుంది. మొక్కల కణకవచం సెల్యులోస్తో తయారవుతుంది. శీలీంధ్రాలు పూర్తిగా పరపోషకాలు. చనిపోయిన లేదా కుళ్ళిపోతున్న పదార్థాల నుండి పోషకాలు తీసుకుంటాయి. ఇక నాలుగవ రాజ్యం ప్లాంటే అంటే వృక్షరాజ్యం.
మొక్కలన్నీ కిరణజన్య సంయోగక్రియ జరిపే బహుకణ నిజకేంద్రక జీవులు. వాటికి సెల్యులోస్‌తో తయారైన కణకవచాలు ఉంటాయి. మొక్కలు పూర్తిగా స్వయం పోషకాలు. ఇక ఐదవ రాజ్యం అనిమేలియా అంటే జంతు రాజ్యం. జంతువులన్నీ పూర్తిగా పరపోషిత, బహుకణ నిజకేంద్రక జీవులు. భూమి మీద అత్యంత సంక్లిష్టమైన జీవులు కూడా ఇవే. జంతువులకు కణకవచాలు ఉండవు. ఇప్పుడు చెప్పుకున్న పంచరాజ్య వర్గీకరణలో విటేకర్ వర్గీకరణ చాలా బాగున్నా 1970 కాలంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలు నిజకేంద్రక జీవుల దగ్గరి సంబంధం ఉన్న జన్యువులు మరియు ఎంజైమ్లను కలిగి ఉన్నాయని అధ్యయనాలు నిరూపించాయి. ఆ బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ జీవులే అయిన ఇతర బ్యాక్టీరియాల నుండి చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికన్ మైక్రోబయాలజిస్ట్ అయిన కార్ల్ ఊస్ ఎత్తి చూపాడు. ఈయన రాజ్యాల కంటే పై స్థాయిలో డొమైన్లు అనే కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టాడు. జీవులన్నింటినీ 3 డొమైన్లుగా విభజించాడు: బ్యాక్టీరియా, ఆర్కియా మరియు యూకారియా అని. యూకారియా డొమైన్లలో కేంద్రకం ఉన్న అన్ని నిజకేంద్రక జీవులు చేర్చబడ్డాయి. బ్యాక్టీరియా, ఆర్కియా డొమైన్లలో కేంద్రక పూర్వజీవులను విభజించారు. అంటే మొనీర రాజ్యంలోని జీవులన్నీ ఒకేలా ఉండవు. వాటిని 2 డొమైన్లుగా విడదీయాల్సి వస్తుందని అర్థమైంది. ఇప్పుడు మనం చివరగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, వర్గీకరణ అనేది ఎప్పటికీ మారని స్థిరమైన నియమం అయితే కాదు. మనం జీవుల గురించి మరింత లోతుగా తెలుసుకున్న కొద్దీ పాత వర్గీకరణలు సవరించి కొత్త విధానాలకు మారుతూ ఉంటాం. కొత్త జీవులను కనుగొన్న ప్రతిసారి ఇప్పటి వరకు మనకు తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ సరిచేసుకోవాల్సి ఉంటుంది.